తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ వస్తోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమలలో జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆలయ 4 మాడవీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకే చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణలు కలిసి పరిశీలించారు. గ్యాలరీలో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 24న ధ్వజారోహణం రోజు సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. మాడవీధుల్లో అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బందిని నియమించనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా స్వామివారి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ విభాగంలోని దాదాపు 100 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగుల అద్దకంతో మరింతగా ఆకట్టుకుంటుంది.